హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఇంకా లెవ్వగానే ఇలా ఉంటుందనమాట. నైటే అంట్లన్నీ కడిగేసి పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత లెవ్వగానే వంట అయితే స్టార్ట్ చేస్తాననమాట. బయట ఊడ్చేసి, ఇల్లు ఊడ్చి, తూడ్చిన తర్వాత బ్రష్ చేసుకొనొచ్చి వంట చేస్తానింకా. పిల్లలకి బాక్స్ పెట్టాలి కాబట్టి పొద్దున్నే అన్నీ వండేసేయాలనమాట ఇంకా. ఈరోజైతే పెద్దగా వంట పనేమి పెట్టుకోలేదండి. ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ చేయడానికి వర్క్ అనేది ఎక్కువగా ఉందనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంకా చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ పిండి లేదు. ఇంక అందుకని ఉప్మా చేసేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే అంట్లన్నీ సర్దేసుకుంటున్నాను. నైటే కడిగేసి పడుకుంటాను కాబట్టి ఫ్రెష్‌గా ఉంటుందనమాట ఇక్కడ నాకు. ఇంకేంటంటే ఇవన్నీ ఎక్కడివక్కడ ఉంటాయన్నమాట కడిగేసినవి అన్నీ తీసేసి ఎక్కడివక్కడ సర్దేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. వంట అయిపోయిందనుకోండి, నాకు వంట అయిపోగానే మళ్ళీ అంట్లు కడుక్కొని బట్టలు ఉతికేసుకొని ఇవన్నీ చేసుకుంటాననమాట. అసలు ఇంట్లో పనితోనే రోజంతా సరిపోతుందనేవాళ్ళు ఒక్కసారి ఇంట్లో పని తొందరగా ముగించుకోవడం అలవాటు చేసుకుంటే ఈజీ అయిపోతుందనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఇక్కడ నేనైతే ఇవన్నీ ఇప్పుడు వండుకోవడానికి అవసరమని పక్కన పెట్టేసుకొని మిగతావన్నీ సర్దేశాను. నేను నైటే కడిగాను కాబట్టి ఒక చుక్క వాటర్ కూడా లేదు చూడండి ఇవన్నిటికి. మనకు కౌంటర్ కూడా నీట్‌గా ఉంటుంది. ఇంక ఇక్కడొచ్చేసి ఈరోజైతే టమాటా పప్పు, రైసు, సేమియా ఉప్మా చేద్దామనుకోని ముందు రోజే నేను ప్లాన్ చేసుకుంటాననమాట. నైట్ రేపు ఏం చేయాలని చెప్పేసి. ఏమైనా కట్ చేసేవి ఉంటే కట్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడైతే ఇంక పప్పుకైతే ఫస్ట్ పెట్టేస్తే పప్పు ఉడుకుతుంది. ఈ లోపల రైస్ కడిగేసేయొచ్చనమాట. తొందరగా వంట అయిపోయిందనుకోండి, నాకు కటింగ్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే కట్ చేసుకుంటాను. లేదంటే వా ఐరన్ చేసేవి ఉంటే ఐరన్ చేస్తాను. లైనింగ్స్ ఉంటాయి కదా అవన్నీ. ఇంకా వీడియో ఎడిటింగు, పిల్లల్ని రెడీ చేయడం. పిల్లలైతే హ్మ్, పాపకు జుట్టు వేయడం ఉంటుంది. ఇదంతా పనుంటుందనమాట. బాక్సులు పెట్టడం ఇదంతా. ఇంకా డైలీ ఉండే పనులే ఇవన్నీ. కాకపోతే మేము ఒక్కటి కూడా స్టిచ్ చేయలేకపోతున్నాము. ఇంట్లో పనితోనే సరిపోతుందనే వాళ్ళకి కొంచెం వాళ్ళు కూడా మోటివేషన్‌గా తీసుకుంటారని ఈ వీడియో అనమాట. ఇంక పప్పయితే కడిగి పక్కన పెట్టేశాను. ఇది కొనుక్కున్న పప్పయితే కాదండి. పొలంలో వచ్చిన కందులతో చేసిన పప్పు కాబట్టి ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా పెట్టేసినా ఉడికిపోతుందనమాట. ఇంక దాంట్లో కావాల్సినవన్నీ కూరగాయలు కట్ చేసి వేసేసి పప్పయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ పప్పు పెట్టేసిన తర్వాత రైస్ కడిగేస్తాను. ఇంకా వంట అనేది ఎంతసేపండి ఇంకా చపాతీ కానీ, రొట్టె, టిఫిన్స్ ఎక్కువగా పెట్టుకున్నప్పుడు వంట అనేది తొందరగా అయిపోతుందనమాట. ఈరోజు చాలా తక్కువ టైంలో వంట అయిపోవాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాననమాట. ఎందుకంటే కొంచెం షాప్‌లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా ప్లాన్ చేశాను. ఇవన్నీ అయిపోయాయనుకోండి, నేనింకా పిల్లల స్నానాలు అయిపోయిన తర్వాత వాళ్ళ బట్టలన్నీ ఉతికేసి, నేను స్నానం చేసుకొని, నేను టిఫిన్ చేసి, వీడియోకి ఎడిటింగు, వాయిస్ ఇవన్నీ చేసుకొని వెళ్ళేసరికి 10 అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి 10 లోపలే వెళ్ళాలి అన్నట్టుగా ఫాస్ట్‌గా చేస్తున్నాననమాట. నేను మరీ తెల్లవారుజామునే లేవనండి. ఖచ్చితంగా 6 అవుతుంది. ఒకరోజు 6:30 కూడా అవుతుందనమాట. పొద్దున్నే మాత్రం అస్సలు లెవ్వలేను నేను. లేట్‌గానే లేస్తాను కొంచెం. నాకెందుకంటే నిద్ర సరిపోకపోతే బాగా కోపం, చిరాకొస్తుందనమాట. అందుకని నేను నిద్ర అనేది కరెక్ట్‌గా పోతాను. నాకు నిద్ర ఒక హాఫ్ అన్ అవర్ తక్కువైనా కూడా నాకు ఆ రోజంతా తలనొస్తూ ఉంటుంది. కాబట్టి నేను నిద్ర మాత్రం తెల్లవారుజామున అస్సలు లేవననమాట. కొన్ని పనులు నైట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ పప్పయితే పెట్టేశాను. ఇంక కొంచెం చింతపండయితే నానబెడుతున్నానండి. టమాటాలు మరీ పుల్లగా ఉండవు కదా! కొంచెం చింతపండు రసం ఏస్తే పప్పు టేస్ట్ బావుంటుందనమాట. కొద్దిగా చింతపండు తీసేసి నానబెట్టేసుకుంటున్నాను. అన్నీ ఇంకా ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది అయిపోయే వరకు దాని పక్క నుంచి జరగననమాట. అది మొత్తం కంప్లీట్ చేసేసి పక్కకు జరుగుతాను. సగం చేసేసి ఇంకో పని పెట్టుకొని, ఇంకో సగం చేసేసి ఇంకో పని పెట్టుకొని ఇలా కాదనమాట. వంట దగ్గరకొచ్చామా వంటంతా కంప్లీట్ అయిపోవాలి. వంట చేసిన తర్వాత స్టవ్ క్లీనింగు, వండిన పాత్రలన్నీ కడిగి పక్కన పెట్టేసిన తర్వాతే ఇంకొక పని. అలా చేస్తాననమాట. లేదంటే ఇది పొయ్యి మీద ఒకటి పెట్టేసి పక్కకెళ్ళి ఇంకేదో పని చేసొచ్చేసి ఇలా మాత్రం చేయననమాట నేనైతే. అలా చేస్తే నాకు ఏది అయినట్టుగా అనిపించదనమాట. ఎక్కడివి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎప్పటివప్పుడు నీట్‌గా సర్దేసుకుంటూ ఇంకొక పని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉంటాననమాట. ఇక్కడ పప్పుకైతే పెట్టేసాను కదా! ఇంకా రైస్ కడిగేస్తాననమాట. రైస్ కూడా మేము ఏంటంటే ప్యాకెట్ బియ్యం అవి వాడమనమాట. మాకు పొలంలో పండినవే తీసుకొచ్చారు. అవి బియ్యం కొత్తగా ఉన్నాయండి. కొత్త బియ్యం అనమాట. కొంచెం బియ్యం అనేవి కొన్ని రోజులు ఎక్కువగా నిల్వ ఉంటే అన్నం అనేది ఇలా మనకు విడివిడిగా వచ్చేస్తుంది. కానీ ఇది కొత్త బియ్యం అనమాట. మొన్నే 2 బ్యాగులు వేసి వెళ్లారు పొలం చేసేవాళ్ళు. అవి కడిగేసి నానబెట్టేస్తే మెత్తగా అయిపోతుందనమాట రైస్ అనేది. అందుకే అప్పుడే కడిగేసి అప్పుడే పెట్టేసి కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే వాటర్ అంతా వంపేస్తేనే
చల్లారిన తర్వాత విడివిడిగా అవుతుంది, లేదంటే కొంచెం ముద్ద ముద్దగా ఉంటుందన్నమాట. కానీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా పప్పు అయితే అయిపోయిందనమాట. మా ఇంట్లో పప్పు అయితే గట్టిగా ఉంటే తినరనమాట. మరి ముద్దలాగా ఉంటే అస్సలు తినరు, కాబట్టి కొంచెం అన్నంలో కలుపుకొని తినేటట్టుగా ఉండాలి. ఇంక ఇక్కడ పప్పుకు పోపు పెట్టేస్తే పప్పు పని అయిపోయినట్టే. అక్కడ రైస్ పెట్టేశాను. ఈలోగా మా వాళ్ళు పిల్లలు వెళ్ళి పాలు తీసుకొస్తారు. ఇంకా పాలు తీసుకొచ్చిన తర్వాత పాలు వేడి చేసి పక్కన పెట్టేస్తాననమాట. మార్నింగ్ టైంలోనే తెప్పిస్తాను పాలు. నైట్‌లో తెప్పియను. ఎందుకంటే నేను నైట్ ఏ టైంకి వస్తానో తెలీదు. ఎప్పుడొస్తానో తెలీదు. ఎందుకని చెప్పేసి మార్నింగే తెప్పిచ్చేసి వేడి చేసి పెట్టేస్తాను పక్కన. ఇంకా ఇక్కడ పప్పు చేసేస్తే ఇంకా ఉప్మా చేసేస్తే పని అయిపోయినట్టే కిచెన్‌లో. తొందరగా చేసేస్తాననమాట. ఈరోజు చాలా తక్కువ వంట మా ఇంట్లో. లేదంటే రోజు 2 కూరలుంటాయి, రైస్ ఉంటుంది, చపాతీ ఉంటుంది. పిల్లలు రొట్టె చేసినప్పుడు రొట్టె తినకపోతే వాళ్ళు తినేది ఉంటుందనమాట. ఇవన్నీ చేస్తాను. నాకు వంట చేయడం బోర్ రాదు, స్టిచ్చింగ్ చేయడం బోర్ రాదనమాట. ఈ 2 ఇష్టంగా చేస్తాను. 2 పనులు ఈజీగా మేనేజ్ చేసుకుంటాను. పప్పయితే పోపు పెడుతున్నాను. ఈ పాత్రను చూసి లోపల నల్లగా అయిపోయిందనుకోకండి. రోజు పోపు దాంట్లోనే వేస్తాను కాబట్టి అలా అయిపోయింది. ఇంకో దాంట్లోకి మారుస్తాననమాట వేసిన తర్వాత. కడాయిలో అలాంటి దాంట్లో వేయొచ్చు, కానీ మళ్ళీ ఆ స్టవ్ అంతా చిల్లుతుంది. మొత్తం ఆ టైల్స్‌కంతా చిల్లుతుందనమాట ఆయిలు. అదంతా చిల్లడం ఎందుకు, కొంచెం పెద్ద పాత్రలో పోపు పెట్టేసుకుంటే నెక్స్ట్ మనం ఈజీగా తుడిచేసుకుంటే సరిపోతుంది కదా అని. ఊరికే కడుక్కుంటూ కూర్చుంటే పనొడవదండి. పొద్దున దాకా చేసిందే చేసుకుంటూ ఉన్నామనుకోండి, అక్కడే ఉంటాం మనం. కాబట్టి పని ఫాస్ట్‌గా ముగించేసుకోవాలి. ఇక్కడ చూడండి, పక్కన నేను వెల్లిపాయలు దంచుతున్నాననమాట పప్పులోకి. ఇంక పప్పు పోపు పెట్టేసి పక్కన పెట్టేసి ఉప్మా చేసేసాననుకోండి, పిల్లలు స్నానం చేసి వస్తారు, తినేస్తారు. పాపకు జుట్టు వేసేసి వాళ్ళని పంపించేసేసి బట్టలు ఉతికేయాలి ఇంకా నెక్స్ట్. అవైతే రోజు ఉతికేస్తాను. అసలు నా దగ్గర వాషింగ్ మిషన్ కూడా ఉందండి, కానీ నేను అస్సలు వేయననమాట. నేనే ఉతికేస్తాను. అసలు నచ్చదు నాకు. నేను ఎందుకు తీసుకున్నానా అని ఆలోచిస్తున్నాననమాట. స్కూల్ బట్టలు పిల్లలవి ఏమవుతున్నాయంటే నల్లగా కనిపిస్తున్నాయి. అలా కనిపిస్తే బాగుండయి కదా అని చెప్పేసి నేనే ఉతుక్కుంటాను. రోజు ఉతికేస్తాననమాట. అసలు అలా పెట్టేయను వీటిని. పెట్టేయకుండా రోజు ఉతికేసుకుంటాను ఇంకా. ఈరోజు కూడా ఈ వంట కాగానే అవన్నీ పిండేసుకొని, ఇంక ఎక్స్ట్రా పనులు ఉంటాయండి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, చేసేవాళ్ళు ఉంటే, మనకి ఇలా పిండి అయిపోయినప్పుడు జొన్నలు కడిగిపోయడం కానీ, గోధుమలు ఏదైనా ఉంటే చెరుగుతాం కదా, అలా చెరిగి పెట్టడం కానీ చేస్తూ ఉంటారు కదా. అవన్నీ కూడా నేనే చేసుకోవాలన్నమాట. ఈరోజు కొంచెం తొందరగా వంట అయ్యింది. తొందరగా వెళ్దాం అనుకునేసరికి ముందు రోజు జొన్నలు కడిగి పెట్టానన్నమాట, ఆరబెట్టి పెట్టాను. వాటిని చెరిగేసి గోధుమలు, జొన్నలు 2 చెరిగేసి ఫ్రెష్‌గా బ్యాగులలో పోసి పెట్టేశాననమాట. ఎందుకంటే పిండి పట్టించుకురావాలి మళ్ళీ రొట్టె కోసం. పిండి ఆడించాలి కదా, దానికోసం అనమాట. ఈ ఎక్స్ట్రా పనులు ఇవన్నీ నేను చేసినవన్నీ చూపించాలంటే ప్రతి చోట ట్రైపాడ్ పెట్టి మీకు చూపిస్తూ నేను చేయలేననమాట. ఇంకా టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి వంట దగ్గర మాత్రం పెట్టేసి నేను చేసేది మీకు చెప్తున్నాను. ఇంక ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. పప్పు చూడండి, మరీ గట్టిగా ఉంటే తినరనమాట. అలా అని చెప్పి మరి పలసగా లేకుండా ఓ మాదిరిగా రైస్‌లోకే కాబట్టి పెట్టేశాను ఇంకా. ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది. పిల్లలకు బాక్స్ పెట్టేస్తే చల్లారుతుందనమాట. నేను కర్రీ ఇలా కలిపేసి అయితే పెట్టనండి, విడివిడిగా పెట్టేసుకుంటాను. ఈ లోపల నీళ్ళు వేడి పెట్టుకుంటాను రోజు. ఇదైతే డైలీ జరిగేదే. నాకొక గ్లాసు, మా ఆయనకొక గ్లాస్. నేను కొంచెం చిన్న గ్లాస్ చేశాననమాట. ఎందుకంటే ఈ పౌడర్ కలిపినవి కొన్ని తాగి మళ్ళీ మామూలు వాటర్ కొన్ని తాగుతాననమాట. ఇంక ఇది వేసేసుకొని నిమ్మకాయ పిండి, తేనె వేసేసుకొని రోజు ఒక గ్లాస్ ఈ వాటర్ అయితే బాగా అలవాటైపోయాయి. లేవగానే తాగాలనిపిస్తుంటుందనమాట. వంట చేస్తూ మధ్యలో ఇవి తాగేస్తాను. తాగేసిన హాఫ్ అన్ అవర్‌కి ఖచ్చితంగా మార్నింగ్ టైంలో టీ పడాల్సిందే. టీ లేకపోతే పని కాదనమాట. మార్నింగ్ టైంలో మాత్రమే. ఈవినింగ్ తక్కువగా తాగేది. ఎప్పుడో ఒకసారి తలనొస్తుందంటేనే తాగుతాను, లేదంటే లేదు. నిమ్మ చెక్క కూడా ఒక హాఫ్ చెక్క పిండుతాను ఇద్దరికి, అంతే. ఎక్కువగా పిండను, మరీ పుల్లగా అయిపోతుంది. చూడండి, నా రొటీన్ ఇలా ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ నేను పొయ్యి దగ్గర చేసే పనే చూపిస్తున్నాను, కానీ ఎక్స్ట్రా పనులు చాలా ఉంటాయి. అవన్నీ చూపించలేను నేను ట్రైపాడ్ పెట్టి. ఇంకా వ్లాగ్స్ తీసేవాళ్ళు ఎలా తీస్తారో నాకు తెలీదు, కానీ నేను ఇవన్నీ అయితే చూపించలేను. ఇంక ఇక్కడ వాటర్ పెట్టేసి ఇంక ఈ వాటర్ తాగేసి మిగతా పనులు ఉప్మా చేసేయాలన్నమాట. సేమియాల ఉప్మా. చూడండి, ఇక్కడ ఉప్మా చేసే హడావిడిలో కూరగాయలు కట్ చేశాను. మిరపకాయలు ఇవన్నీ టమాటాలు అన్నీ కట్ చేసి పోపు వేసేసాను, కానీ మీకు చూపించడం మర్చిపోయానమాట. ఇంక పోపు వేసిన తర్వాత గుర్తొచ్చింది, అరే ఈరోజు మనం బ్లాగ్ షూట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి. ఇంకా దీంట్లో సరిపడా వాటర్ పోసేసి, ఏంటి అంత చేస్తున్నారో అనుకోవద్దండి, 5 మెంబర్స్కి ఇది.
5 మెంబర్స్ తింటామనమాట. 5 మందికి సరిపడా చేసేస్తాను. చూడండి. ఇక్కడ ఇంకా ఇది అయిపోయింది ఇంకా. ఇక్కడి వరకే తీశానండి ఇవాల్టి వీడియో. నా రొటీన్ ఇలా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత బట్టలు ఉతికేసుకొని మళ్ళీ ఒకసారి ఇల్లు తుడిచేసి అంటే ఊడుస్తాననమాట. పిల్లలు వెళ్ళిపోయినాక నేను స్నానం చేసే ముందు ఊడ్చేసి స్నానం చేసేస్తాను. ఇంకా పిల్లలకు టిఫిన్ పెట్టేసి నేను టిఫిన్ తిని అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఈ వీడియో చేసిన రోజు 10:30కి షాప్‌కి వెళ్ళిపోయాను. ఎందుకు 10:30 అయింది? వంట తక్కువగానే చేశారు కదా అనుకోవచ్చు. ఎక్స్ట్రా పని ఉంటుంది కదా! జొన్నలు కడగడం, గోధుమలు కడిగి చెరిగి పెట్టుకోవడం ఇవన్నీ వీటన్నిటితో సరిపోయిందనమాట. ఇలా చేసుకుంటాను. మహా అంటే 10:30 లోపల పని అయిపోతుందండి. వీడియో వాయిస్ ఎడిటింగు దానివల్ల ఇంకొంచెం లేట్ అవుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ చేస్తూ కూడా స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ మాత్రం ఆపను. ఆ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి కదా! నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను.